తెచ్చుకోలేదా? ఇంకా తెచ్చుకోకపోతే తీసుకొచ్చుకోండి ఖచ్చితంగా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలుగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తులుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సిమోను, అతడు సహోదరుడగు ఆంద్రెయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సిమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖనములలో ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగములను వ్యాధులను స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చి పంపుతూ ఉన్నాడు. ఆ 12 మంది శిష్యుల పేర్లు 2వ వచనం 3వ వచనములో వ్రాయబడ్డాయి. అందులో చివరి వ్యక్తి 4వ వచనం రాయబడింది, ఆయన అప్పగించిన యూదా, ఇస్కరియోతు యూదా. అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ రోజున ఒక చిన్న ప్రశ్న వేయాలని నిలుచున్నాను. ఇస్కరియోతు యూదా పరలోకానికి వెళ్ళాడా, పాతాళానికి వెళ్ళాడా? పరలోకానికి వెళ్ళాడు అన్నవారు మీ కుడి చేతి చూపించండి. పరలోకానికి వెళ్ళాడు. లేదు పాతాళానికి వెళ్ళాడు అన్నవారు చేతి చూపించండి. పాతాళానికి. పరలోకానికి వెళ్ళాడు అనడానికి ఎవరు చెప్పలేకపోతున్నారు. పాతాళానికి వెళ్ళాడు అని చెప్పడానికి 2 మాత్రమే చెప్తున్నారు. మిగిలిన వారు తటస్థుల. సరే, జాగ్రత్తగా వినండి. ఈ ప్రశ్నకు జవాబు మనం ధ్యానించే ధ్యానములు దొరుకుతుంది. జాగ్రత్తగా మీరు వినండి, గ్రహించండి. ఆ జవాబును మీరు గుర్తించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి 12 మంది శిష్యులైతే ముఖ్యులు
అందులో చివరివాడు ఇస్కరేతు యూదా. పరలోకానికి వెళ్ళాడా, పాతాళానికి వెళ్ళాడా? అప్పగించిన యూదా ఇస్కరేతు అని రాయబడింది. పరలోకానికి వెళ్ళాడా, పాతాళానికి వెళ్ళాడా? ప్రభువును అంగీకరించాడా, అప్పగించాడా? ప్రభువు నమ్ముకున్నాడా, అమ్ముకున్నాడా? ప్రభువును వెంబడించాడా, లేదా ఆగిపోయాడా? ఆయన సంగతి లేక ఆయన విశ్వాస జీవితం ఏంటి అన్న విషయాలను కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. శ్రద్ధగా మీరు వినాలని ప్రభు పేరట నా మనవి. యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వాక్యం. మీలో విశ్వాసముంచని వాడు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వాసము ఉంచిన వారు ఎవరో, తన్ను అప్పగెప్పువాడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియను చలక. యేసయ్య సాధారణంగా తన నోరు తెరిచి మాట్లాడితే ఆ మాట చాలా కఠినంగా ఉంటుంది, చాలా ముక్కుసూటిగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గానే మాట్లాడతాడు. డొంక తిరుగుడు మాటలు లేవు. కొందరు ఈ విషయాన్ని శిష్యులు జ్ఞాపకంలోనికి తీసుకొని తనలో తాను వారి హృదయాలలో అనుకుంటున్నారు, సనుక్కుంటున్నారు. ఇదంతా గ్రహించిన లేదా ఎరిగిన దేవుడు యేసయ్య, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట పలుకుతూ ఉన్నాడు. అక్కడున్న శిష్యులు, ఆ శిష్యులలో ఒకడిగా ఉన్న ఈయనను గురించి ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మీలో విశ్వసించని వారు కొందరున్నారు, వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తను అప్పగింపబడు వాడు ఎవడో. ఏముందండి? ఎప్పటి నుంచి అంట? మొదటి నుండే ఆయనకు తెలుసు. సనుగుతున్న వారెవరో, సంతోషంగా ఉన్నవారెవరో ఆయనకు తెలుసు. వారి మాట అంటే కఠినమని అనుకుంటున్న వారు ఎందరో, లేదా దయగలిగిన మాట అని ఎందరు అనుకుంటున్నారో ఆయనకు ముందే తెలుసు. ఆ ఉంటున్నటువంటి శిష్యులలో ఈయన ఒకడున్నాడు. ఆ విషయం తెలిసే మాట్లాడుతూ ఉన్నాడు. అప్పగించువాడు ఎవడో నాకు తెలుసు, విశ్వసించని వాడు ఎవడో తెలుసు. వారిలో ఇస్కరేతు యూదా అన్న సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను.
ఇస్కరియోతు యూదాలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే ఆయన విశ్వాసం ఉంచలేదు దేవుని మీద. యేసుక్రీస్తునందు విశ్వాసం అతనికి లేదు. ఒకవేళ అక్కడ ఉన్న శిష్యులు అనుకోవచ్చు, మేమంతా కూడా విశ్వాసులమే, నిన్ను విశ్వసించిన వారమే, నిన్ను వెంబడిస్తున్న వారమే, నీ వెంట తిరుగుతున్న వారమే, నీ కార్యాలు చూస్తున్న వారమే, నీ వెంట వస్తున్న వారమే అని అనుకొని ఉండారు. అయితే దేవునికి తెలుసు, ఎందుకంటే ఆయన సర్వము నెరిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. సర్వము నెరిగిన సర్వలోక చక్రవర్తి ఆయన. అందుకనే భక్తుడు అంటాడు, నా నోట మాట రాకముందే నీవు తెలుసుకొంటివి, నా మనసులో ఆలోచన పుట్టకముందే నీకు తెలుసు. నేను కూర్చుండుట, లేచుట, పరుండుట నీకు తెలుసు. నా తల్లి గర్భములో నేను ఉండినది మొదలుకొని నీ కనులు నన్ను చూస్తున్నాయి. నా దినములలో ఒకటి కాకమునిపే నీ గ్రంథములో అవి లిఖింపజేసి ఉన్నావు అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయనకు సమస్తము తెలుసు, తెలియనిది అంటూ లేదు, మరుగైనది లేదు, దాచబడినది ఏది లేదు. మరి ఈ సంగతి తెలుసో తెలియదో గాని యూదా ఇస్కరియోతుకు తనలో విశ్వాసం ఉన్నట్లుగానే వెంబడిస్తున్నాడు. అయితే తనలో విశ్వాసం లేదన్న సంగతి దేవునికి తెలిసిపోయింది. ఎందుకో అంగీకరించవలసినటువంటి ఆ వ్యక్తి అప్పగించడానికే పూనుకున్నాడు యేసుని. ఎవరిని? యేసును ఎవరికి అప్పగించడానికి? శత్రువులకు. దేనికి? బాధ పెట్టడానికి, కొట్టడానికి, హింసించేదానికి, చిత్రహింసలు పెట్టేదాని కొరకు, శ్రమల పాలు చేసేదాని కొరకు, కొరడాలతో కొట్టేదాని కొరకు, యెరూషలేము పురవీధుల్లో ఈడ్చుకొని పోయేదాని కొరకు, బరువైన భారమైన సిలువ మోపించేదాని కొరకు, కలవరి సిలువలో యేసయ్య ప్రాణాన్ని తీసివేసేదాని కొరకు ఈ ఇస్కరియోతు యూదా అప్పగించడానికి పూనుకున్నాడు. కానీ యేసును అంగీకరించేదాని కొరకు మనస్సు లేదు. కానీ ఆయన అనుకున్నాడు, నేను విశ్వాసినే, విశ్వసించిన వాడినే, నన్ను నా పక్కనున్న ఈ 11 మంది శిష్యులు ఎవ్వరు గుర్తుపట్టలేకపోతున్నారు, యేసయ్య కూడా నన్ను గుర్తించలేకపోతున్నాడు, నేను వెళ్ళిన చోట కూడా నా ప్రజలు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు అని లోపట అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, విశ్వసించని వాడెవడో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య 33.5 సంవత్సరాలు
ఈ భూలోకములో తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అందులో 3.5 సంవత్సరాలు వీరోచితముగా దేవుని తండ్రి సువార్తను ప్రకటించాడు. ఈ సంవత్సర కాలాలంతట్లో కూడా ఎన్నో పర్యాయాలు అనేక చోట్లకు, అనేక ప్రాంతాలకు, అనేక ప్రదేశాలకు, అనేక జనుల మధ్యకు, అనేక గృహాలకు యేసయ్య వెళ్ళాడు. యేసయ్యతో కూడా ఈయన వెళ్ళాడు. దేవుడు అక్కడ అనేకమైన కార్యాలు చేశాడు. అవి కన్నులార చూశాడు, చెవులార విన్నాడు. ఆయన వెంట పోయిన చోట అల్లగడ కడపార తిని తృప్తిగా ఇంటికి తిరిగి వెళ్ళేవాడు. ఏది కొదవలేదు, ఏది తక్కువ లేదు. కానీ ఒకటి మాత్రం తక్కువై ఉందని యేసే చెప్తున్నాడు. అదేంటంటే, నా యందు విశ్వసించని వాడు యూదా ఇస్కరియోతు నన్ను అప్పగించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంత సమయము ఆయనతో తిరిగినా, ఎన్ని కార్యాలు చూచినా, ఏమండి, ఎప్పుడు విశ్వసించి రక్షణ పొందకూడదండి. ఎప్పుడు ప్రభువును నమ్మి ఆయనను అంగీకరించకూడదండి. అవకాశాలు లేవా? సందర్భాలు లేవా? సమయము లేదా? అన్ని ఉన్నాయి, కానీ విశ్వసించడానికి మనసు మాత్రం లేదు. విశ్వసించకపోతే బైబిల్ సెలవిస్తుంది, వారు దేవునికి ఇష్టులై ఉండలేరు. విశ్వాసము లేకుండా నాకు ఇష్టులుగా ఉండుట అసాధ్యం. అంటే విశ్వసిస్తేనే గాని దేవునికి ఇష్టులుగా మార్చబడలేరు. ఇష్టులుగా మార్చబడితేనే గాని దేవుని ఆశీర్వాదాలు కలుగా. దేవుని ఆశీర్వాదం ఉంటే గాని పరలోకమనే, మోక్షమనే, స్వర్గలోకమనే ఆ దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. మరి ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమండి, విశ్వాసులు కాని వారు ఎక్కడికి వెళ్తారని బైబిల్లో రాయబడి ఉందండి? నరకానికి లేదా పాతాళానికి పంపబడతారు. నేను అంటున్నాను, ప్రభు పేరిట, ఆయన పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకని చెప్తున్నా అంటే, విశ్వసించలేదు. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, ఎంతో సమయాన్ని ఇస్తున్నాడు, ఎన్నో తరుణాలను అనుగ్రహిస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచామా? విశ్వాసులమని పిలువబడుతున్న మనం విశ్వసించి ఉన్నామా? విశ్వాసులం కాకపోతే మేము ఎందుకు దేవుని సన్నిధికి వస్తాము అని అనుకుంటారా? విశ్వసించని వాడు కూడా దేవునితో తిరుగుతున్నాడు, దేవుని కార్యాలు చూస్తున్నాడు, దేవుడు చేసిన ఆ మేలులు పొందుకుంటున్నాడు.
ఒకవేళ అందులో మనం కూడా ఉన్నామేమో. దేవుని దగ్గరికి వస్తూ కూడా విశ్వసించలేకపోతున్నామేమో. దేవుని మందిరానికి వస్తూ కూడా విశ్వసించలేని స్థితిలో ఉన్నామేమో. పాటలు పాడుతున్నా విశ్వసించని స్థితిలో ఉన్నామేమో. వాక్యం చెబుతున్నా విశ్వసించని స్థితిలో ఉన్నామేమో. వాయిద్యాలు వాయిస్తున్నా విశ్వసించని స్థితిలో ఉన్నామేమో. పరిచర్య చేస్తున్నా విశ్వసించని స్థితిలో ఉన్నామేమో. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నా విశ్వసించని స్థితిలో ఉన్నామేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు విశ్వసించని వాడవైతే, విశ్వసించని దానవైతే నరకానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. లేదు ప్రభా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళేవాడనే, వెళ్ళేదాననే, నీ పాటను పాడేవాడినే, పాడేదాన్నే, నీ మాటలు విన్నవాడినే, విన్నదానినే, నీ వాక్యం చెప్పేవాడినే, చెప్పేదాననే, నీ పరిచర్య చేసేటువంటి వాడనే, చేసేదాననే. నేనెలా నరకానికి వెళ్తాను, నేనెలా పాతాళానికి వెళ్తాను అని అడిగిన కూడా ప్రయోజనం ఉండదు. నువ్వు విశ్వసించిన తరువాత, అనగా దేవుని యందు రక్షణ పొందిన తరువాత నువ్వు ఏమి చేసినా కూడా అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. నువ్వు రక్షణ పొందకుండా, అనగా విశ్వసించకుండా, అనగా అంగీకరించకుండా నువ్వు ఏమి చేసినా కూడా ప్రయోజనం ఉండదు, ప్రతిఫలం ఉండదు. పైపిచ్చు నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఇంత పని చేసి ఇంటినిగా చచ్చే అన్నట్టు మన జీవితాలు ఉండకూడదు. విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి, రక్షణ పొందిన వారముగా ఉండాలి, యేసును అంగీకరించి అనుభవించే వారంగా ఉండాలి, యేసయ్యను వెంబడించి ఆయన రాకడకు, రాజ్యానికి సిద్ధపడే వారంగా ఉండాలి తప్ప ఆయనతో ఉండి కూడా, ఆయనలో ఉండి కూడా, ఆయన పని చేస్తూ ఉండి కూడా, ఆయన కార్యాల్లో పాలు పంపులు పొందుతూ ఉండి కూడా మనం హృదయమందు విశ్వాసం ఉంచకపోతే దేవునిలో మనకిది ఆశీర్వాదం కాదండి, అది మనకు దీవెన కాదండి. ఈ లోకంలో మనం విశ్వాసులము అని ముద్ర వేయబడొచ్చు, లేదా మనం బైబిల్ పట్టుకొని వస్తా వెళ్తా పోతా ఉంటే వీరు దేవుని పిల్లలు అని చెప్పవచ్చు, లేదు ఒక పాట పాడుతుంటేనో లేక ప్రసంగం చేస్తూ ఉంటేనో వీరు దేవుని సేవకులు అని పిలువబడవచ్చు, లేదు దేవుని పనిలో నీవు పనిముట్టుగా వాడబడుతూ ఉన్నప్పుడు వీరు ఎంత మంచివారు రా భయా అని అనిపించుకుంటూ ఉండవచ్చేమో. కానీ ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకే సిద్ధపరిచినటువంటి ఈ స్థలం, ఈ చోటు అనేక సంవత్సరాల బడి నేను మీ కొరకై సిద్ధపరిచిన ఆ స్థలములోనికి రండి అని దేవుడు పిలవాలి అంటే మనం ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారి విషయాలలోనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అట్టి వారినే ఇష్టపడతాడు, అట్టి కుటుంబాలనే ఇష్టపడతాడు, అట్టి బిడ్డలంటే హక్కున చేర్చుకుంటాడు, అట్టి వారి ప్రార్థన మానక వింటాడు, ప్రతిఫలం దయచేస్తాడు.
కనుక ఈ పూట ప్రేమతో నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇంకా దేవుని దగ్గరికే వచ్చి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే దయచేసి విశ్వాసం ఉంచండి. మందిరానికై వచ్చి కూడా రక్షణ పొందకపోతే రక్షణ పొందండి. దేవుడంటే నువ్వు ఎంతనో ప్రేమిస్తున్నావు, మంచిదే, నువ్వు ప్రేమించకూడదని కాదు, ప్రేమించాలి. అయితే ప్రేమించిన దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండవు. తప్పక దేవుడు మన జీవితాల్లో ఆయన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక భాగ్యమే కాదు, ఆయన సిద్ధపరిచినటువంటి స్థలమే కాదు, ఏమండి, ఈ లోకంలో జీవిస్తున్న మన విషయాలలో కూడా ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇష్టపడితే మనం ఆ వ్యక్తి కొరకు మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. అవునా కదండి? మన ఇంట్లో ఒక వ్యక్తిని ఇష్టపడ్డాం అనుకో, ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తాం? త్యాగం చేస్తాం. ఒకవేళ మనకు లేకున్నా, లేదు మన ఫ్రెండ్స్ని ఇష్టపడ్డాం అనుకో, మనకు లేకపోయినా త్యాగం చేసి వారికి ఉన్నది ఇస్తాం. ఇష్టపడితే అది కష్టమైనా చేయటానికి సహాయం మనం పూనుకుంటాం చేయటానికి. ఇష్టపడకపోతే మనం చేయటానికో ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగటానికో చాలా కష్టంగానే ఉంటుంది. నువ్వు కష్టపడైనా ఇష్టపడు, దేవుణ్ణి అంగీకరించు, ఆయన ఇష్టపడి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసం ఉంచే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతకాలమైందో నువ్వు యేసు ప్రభు దేవుడు అని తెలుసుకొని, లేదా దేవుడు అని మాట వినబట్టి ఎంతకాలమైందో దేవుని మాటలు పలు విధాలుగా వినబట్టి ఎన్ని రోజులైందో నేను దేవుని బిడ్డను, దేవుని కుటుంబాన్ని అని చెప్పబడి అవకాశాలు ఎన్నొచ్చినా, సమయం ఎంతున్నా, ఒకవేళ పొరపాటును నువ్వు చేజార్చుకుంటున్నావా? విశ్వసించని స్థితిలో ఉండిపోతున్నావా? దయచేసి ప్రేమతో తెలియజేస్తున్నాను, విశ్వసించు. విశ్వసించిన వారు కలవరపడడు, లేఖనం సెలవిస్తుంది. విశ్వసించిన వాడు స్థిరపరచబడును, లేఖనం సెలవిస్తుంది. విశ్వసించిన వాడు దేవుని కార్యాలు అనుభవించును, లేఖనం సెలవిస్తుంది. విశ్వసించిన వాడు దేవునితో కష్టమైన, నష్టమైన, బాధ అయినా, దుఃఖమైన, అనారోగ్యమైన, సంతోషమైన, ఆనందమైన, కన్నీళ్ళైనా, మరి ఏదైనా కూడా కొనసాగుతాడు అని లేఖనం సెలవిస్తుంది. విశ్వసించిన వారు దేవుని సాక్షిగా ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ విశ్వసించని వారిగా ముద్రేస్తున్నారా? అలాగ ఒకవేళ ఏవైనా కొన్ని కార్యాలు జరగట్లేదని, మనం అనుకున్నది జరగట్లేదని, లేదా మనం అడిగింది పొందుకోలేదని, లేదా మనం చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం లేదని, ఒకవేళ బాధపడుతున్న పరిస్థితిలో ఉంటే నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, అది నీకు తాత్కాలికమే, కొంత సమయమే, కొద్ది రోజులే. వాటిని బట్టి నీ విశ్వాసాన్ని నీవు పోగొట్టుకోవద్దు.
అశాశ్వతము కాని ఈ వాటి కొరకు, అనగా ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఏదో అడిగింది పొందలేదని, ఆశించింది దొరకలేదని, కోరుకున్నది అనుగ్రహించబడలేదని, ఇంకా కష్టాల్లో ఉన్నామని, బాధల్లో ఉన్నామని, ఇబ్బందుల్లో ఉన్నామని, ఆశీర్వాదాలు కొదవగా ఉన్నాయని, ఆరోగ్యం కొరతగా ఉందని నీవు శాశ్వతుడైనటువంటి యేసయ్యకు దూరం కావద్దు. యేసయ్యందు విశ్వాసం ఉంచక మానవద్దు. ఇది తాత్కాలికమే, శాశ్వతమైనది ముందుంది మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందున్నాయి శాశ్వతమైనవే. ఎందుకంటే విశ్వాసుల ప్రార్థనలను ఆయన ఆలకించునని రాయబడింది. దేవుని బిడ్డల యొక్క మనవులను ఆయన వింటాడని ఉంది. మరి నీ మాట లేదా నువ్వు చేస్తున్న ప్రార్థన వినకుండా దేవుడు ఎలా ఉంటాడు? అయితే కొన్ని పర్యాయాలు లేట్ కావచ్చు, ఆలస్యం కావచ్చు. దానియేలు గురించి మీకు తెలుసా అండి? భక్తుడు అయినటువంటి దానియేలు గారు ముమ్మారు రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీ ప్రాణాన్ని తీసేస్తాము అని చెప్పినా కూడా ప్రార్థన మానలేదు. మానక ఆయన యథాప్రకారంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది అదే పనిగా పనిగట్టుకొని రాజుకు తెలియజేసి ఆ రాజు ఆజ్ఞ జారీ చేసిన విధంగా సింహపు బోనులో కూడా నెట్టేశారు. అయినా కూడా దేవుని యందు విశ్వాసం కానీ, దేవుని యందు ప్రార్థన కానీ, దేవుని యందు ఆయనకున్నటువంటి ఆ నమ్మకం మాత్రం దూరం కాలేదండి, దూరం కాలేదు. బైబిల్లో రాయబడింది, దేవుడేమో ప్రార్థనకు ప్రతిఫలం దూతలతో పంపాడట. పరలోకము నుండి పంపిస్తే మధ్యలో కొన్ని సైతాను దూతలు అడ్డపడ్డాయంట. దేవుడేమో దానియేలు ప్రార్థన చేయగానే దూతలను పంపించి ఆ ప్రార్థనకు ప్రతిఫలం, ఇదిగో మీరు వెళ్ళి నా కుమారుడైనటువంటి దానియేలుకు ఇదిగో ఈ ప్రతిఫలాన్ని అందించండి దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తే ఆ దూతలు ప్రార్థన ప్రతిఫలాన్ని తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో కొంతమంది సైతాను దూతలు ఆ ప్రార్థనను ఆటంకపరిచాయంట. అంటే ప్రతిఫలాన్ని తీసుకొని రావటానికి కాస్త సమయం పట్టింది, కానీ ఆ ప్రతిఫలాన్ని దూతల ద్వారా దేవుడు దానియేలుకు ఇవ్వటానికి సమయం పట్టినా ఇవ్వకుండా అయితే పోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ఒకవేళ ప్రతిఫలం రావటానికి కాస్త సమయము పట్టినా ప్రార్థన మాత్రం వినకుండా, సహాయపడకుండా దేవుడు ఉండలేదు. మన జీవితాల్లో కొన్ని సందర్భాలు అలా జరగవచ్చు. అంతేగాని అంత మాత్రాన దేవుడు లేడో గీవుడు లేడో అన్నట్లుగానో, లేకపోతే అపనమ్మక అవిశ్వాసముతోనో, ఇంకా దేవునిలో ఉంటూ, దేవునితో ఉంటూ, దేవుని మందిరానికి వస్తూ, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ కూడా ఇంకా విశ్వాసం ఉంచకపోతే ప్రియ దేవుని బిడ్డలారా ప్రయోజనం లేదండి. విశ్వసించని వారు ఇక్కడ కొందరు ఉన్నారు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ సమయాన విశ్వసించని వారు ఎవరో, విశ్వసించిన వారు ఎవరో దేవుడు ఎరిగి ఉన్నాడు గనక మనతో మాట్లాడుతున్నాడు. ఈ శబ్ద తరంగాల ద్వారా మన ప్రజలతో మాట్లాడుతున్నాడు. విశ్వసించు, నీ కరవరాలను తొలగించేస్తాడు. హల్లెలూయా. నీ కష్టాలను తొలగించేస్తాడు. హల్లెలూయా. నీ కన్నీళ్లను తొలగించేస్తాడు. నీ బాధలను తీసివేస్తాడు. విశ్వసించు. బైబిల్లో రాయబడి ఉంది,
విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. దేని ద్వారా అంటండి? విశ్వాసము ద్వారానే. పగ ప్రతీకారాలతో మనం ఏం సాధించలేం. నిరుత్సాహముతో ప్రయోజనం ఏమీ లేదు, ఏం సాధించలేం. విశ్వాసము ద్వారానే ఈ లోకములో మనం ఏదైనా సాధించగలం. హల్లెలూయా. ఇది కష్టం, ఇది అసాధ్యం, ఇది కుదరని పని అని అందరూ అన్నా దేవుడు అంటాడు, నా వలన సమస్తము సాధ్యమే. మన దేవుని ద్వారా విశ్వాసం ఉంచుట ద్వారా తప్పకుండా మన జీవితాల్లో మనం ఖచ్చితంగా సాధించగలం. అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఆరోగ్యాన్ని పొందుకొని సాధించగలం. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకొని పోయావా? వాటిలో నుండి విడిపించబడి దేవుని చేత సాధించగలం. కష్ట నష్టాల గుండా, అవమానాల గుండా, నిందల గుండా వెళ్తున్నావా? వాటిలో నుండి విడిపించి దేవుని కొరకై సాధించగలం. వీరి చేత కాదు, వీరి పని అయిపోయింది, ఈ కుటుంబం